శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామాంజనేయ కరుణా కటాక్ష వీక్షణ ప్రాప్తిరస్తు. మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం. శ్రీరామాయణము సుందరకాండ వింటున్నాము. 30వ సర్గం వరకు విన్నాము. త్రిజట స్వప్నవృత్తాంతమును, సీత ప్రాణత్యాగమునకు సిద్ధపడుట, ఇదంతా చెట్టు కొమ్మల పైన ఉన్నటువంటి హనుమంతుడు చూడటము, జానకితో ఎలా మాట్లాడాలి, మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, మాట్లాడితే ఏమవుతుంది, ఇవన్నీ తర్జన భర్జనలు చేసుకుని ఆలోచించుకుంటూ చివరకు భాష విషయంలో కూడా ఏ భాషతో మాట్లాడాలి అనేది కూడా బాగా ఆలోచించుకుని ఏం మాట్లాడాలి, దేని గురించి మాట్లాడితే సీత ప్రీతి చెందుతుంది అనే విషయం దగ్గర కూడా ఆలోచించుకుని సీతతో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సమయం కోసం వేచి ఉన్నాడు. 31వ సర్గము ప్రారంభం. శ్రీ హనుమంతుడు మంచిగా ఆలోచన చేసి సీతామాత బాగుగా విన్నట్లుగా మధుర వాక్యములు పలికను. పూర్వము యక్షోక వంశములో దాన ధర్మ గుణవంతుడు, కీర్తివంతుడు, దయావంతుడు, పుణ్యవంతుడు దశరథ మహారాజు ఉండేవాడు. అతనికి రథ త్వరగా దంతి సైనిక సేనలు కలవు. దశరథుడు ధర్మశీలతచే, దానముల చేత, తపస్సుల చేత మునులతో సమానుడు. యాగము యజ్ఞములు చేసిన కీర్తి పొందినవాడు. పుణ్య దశరథ సామ్రాట్టు దయామయుడు, హింస కట్టనివాడు, ఇక్ష్వాకు వంశములో ప్రధానమైన వాడు, ధనధాన్యములతో తొలతూగుచున్నవాడు, ఉత్తమమైన రాజలక్షణములు కలవాడు, కాంతిమంతుడు, భాగ్యవంతుడు, రాజులందరిలో ఉత్తముడు, 4 సముద్రముల పర్యంతము ఉన్న భూమికి ప్రభువు. అతని పెద్ద కుమారుడు రాముడు అని పేరు గలవాడు, చంద్రుని వలె ప్రకాశించువాడు, ధర్మమూర్తి, లోకములో పూజ్యుడై వెలుగొందుచున్నాడు. రాముడు శత్రువులను పీడించేవాడు, మంచి నడక గలవాడు, ఎట్టి లోపము లేని వదాన్యుడు, సర్వరక్షకుడు, ధర్మరక్షకుడు, మనోహర రూపుడు. రాముడు వృద్ధ తండ్రి దశరథ మహారాజు ఆజ్ఞపై సత్యసంధుడై భార్య జానకి సహితముగా లక్ష్మణునితో కలిసి ధర్మపాలకుడై వనవాసమునకు పోయాను. సూరాగ్రేసుడైన శ్రీరాముడు అరణ్యములో సంచరించుచు స్వేచ్ఛగా తిరుగుచున్న క్రూర రాక్షసులను అనేక మందిని సంహరించును. జనస్థానమున కరదోషణాది రాక్షసులను రాముడు సంహరించగా కోపము చెందిన రావణుడు నీచముగా మాయలేడిని పంపి ఆ రాముని మోసగించి సీతను తీసుకుని పోయాను. పావన రాముడు కోల్పోయిన సీత కొరకు వెతుకుచొచ్చెను. రాముడు అలా అడవిలో వెతుకుచూ సుగ్రీవుడను వానరోత్తమునితో స్నేహం చేసుకొనెను. శత్రువులను నాశనము చేయు ధర్మకర్మిష్టి అయిన రాముడు ముందుగా దుర్మార్గుడు వారిని చంపి అతని తమ్ముడు సుగ్రీవునకు రాజ్యమును ఇచ్చెను. సుగ్రీవుని ఆజ్ఞ ప్రకారము సమర్థులైన పరాక్రమవంతులైన వానరులు భక్తి శ్రద్ధలతో భూమి ఆకాశముల యందు సీతారామునికై వెదకుచున్నారు. సంపాతి మాట ప్రకారము సీత ఈ లంక యందు కనబడునని నేను నా శక్తిచే వేగముగా 100 యోజనముల సముద్రమును దాటి లంకాపట్టణమునకు విశాలాక్షి సీతను చూచుటకు వచ్చితిని. సీతలోని సుగుణములు, రూపము, దేహవర్ణము, శుభలక్షణములు ఏవైతే ధీరుడు రాముడు వర్ణించి చెప్పి ఉన్నాడో అదే రీతిగా విరాజిల్లుచున్న నారీరత్నము సీతను కనులారా చూచినాను. ఆ విధముగా వానరోత్తముడు హనుమ పలికి ఇంకా మాట్లాడక ఊరకుండెను. సీత వాని మాటలను ఆలకించి ఒక్క మాటగా ఆశ్చర్యమును పొందాను. అంతటా ఒక్క మాటగా ఆశ్చర్యపోయిన జానకి చందరవందరగానున్న జుట్టుతో కప్పబడిన తన ముఖమును పైకెత్తి నిజము తెలుసుకొనుటకు సింసుపా వృక్షముపైకి చూచాను.
హనుమంతుని మాటలను సంతోషముగా ఆలకించిన సీత అన్ని వైపులా చూచి రామునినే తలుచుకొనుచు ఎంతో సంతోషమును పొందెను. పిదప జానకి పైకి క్రిందికి సంతోషముతో పరిశీలించి చూచి ఉదయాద్రిపై ప్రకాశించుతున్న సూర్యుని వలెనున్న సుగ్రీవుని మంత్రి పొంగవుడు హనుమను చూచెను. 31వ సర్గము సమాప్తము. 32వ సర్గము ప్రారంభం. తెల్లని వస్త్రమును ధరించి కొమ్మల మధ్య దాగియుండి పింగళ వర్ణ కాంతులతో ప్రకాశించుతున్న వాయుపుత్రుడు హనుమను సీతను చూచాను. పుష్పదళములతో కాంతిమంతుడైన వాడు, బంగారు వర్ణములు నేత్రములు కలవాడు, ప్రియమైన మాటలాడువాడు అయిన ఒక కోతిని జానకి కన్నులారా చూచాను. హనుమంతుని చూచిన వెంటనే సీత ఆశ్చర్యపోయి చిత్రముగానున్న కపి యొక్క ఘన రూపమును చూచి భయపడిపోయి స్పృహ కోల్పోయాను. జానకి సతి భయపడిపోయి దుఃఖపీడిత అయి పూర్వపు సంగతులు గుర్తుకు వచ్చి రామ లక్ష్మణాయనుచు దీనముగా రోధించను. వినయవంతుడైన హనుమను చూచి జానకి ఇదంతయు వింతగా ఉన్నది, ఇది నిజము కాదు, చూడగా ఇది కలగానున్నది అని తలచను. అలా తర్కించుకొని విశాలమైన ముఖము కలవాడు సూర్యుడు వానరోత్తముడు సుగ్రీవుని భటుడు గౌరవనీయుడు వాయు తేజుడు అయిన హనుమను గుండె దిటవు చేసుకుని సీత చూచాను. సీతాసాధ్వి ఆంజనేయుని చూచి మరలా స్పృహను కోల్పోయి ప్రాణములు పోయిన దాని వలె అయిపోయాను. ఆ పద్మదళ విశాలాక్షి తాను మరలా స్వస్థత పొంది ఆలోచించసాగాను. నాకు కలలో ఈ భీకర ఆకారము గల వానరము కనబడెను. ఇది దోషమని శాస్త్రము చెప్పుచున్నది. దైవకృపచే రామలక్ష్మణులకు నా తండ్రి జనకునకు క్షేమముగాక. ఇది కల కాదు. శోకములో మునిగి ఉన్న నాకు నిద్ర ఎట్లు వచ్చును. పూజ్యుడు నా భర్త నా దగ్గర లేనప్పుడు నాకు కొంచెము కూడా సుఖము కలుగునా? నేను నిత్యము రామునినే మనసులో తలచొచ్చు రామాయని పలుమార్లు పలుకుచున్నాను. దానికి ప్రతిఫలం ఇది అని తలచెదను. మనసులో ఏది తలచెదమో అదే జరుగుతున్నట్లుగా తోచును. నేను ఇక్కడ మన్మథ వ్యధతో వియోగ బాధపడుచు మనసు రామునిపైనే లగ్నమై రామునినే ధ్యానించుచూ ఉండుట చేత నాకు ఈ విధముగా తోచుచున్నది కదా. ఎప్పటికైనా నా మనోరథము నెరవేరి నా కోరిక ఫలించునని తలంచదను. కోరికకు రూపం ఉండదు కదా. ఈ కోతి కనబడి ఇలా పలుకుటకు కారణమేమై ఉండును? ఇప్పుడే దేవేంద్రునకు, బృహస్పతికి, అగ్నిదేవునకు, బ్రహ్మదేవునకు ప్రణామములు కావించదను. ఈ వానరులు పలికినది అంతా సత్యముగాక, అసత్యము కాకూడదు. 32వ సర్గము సమాప్తము. 33వ సర్గము ప్రారంభము. ఎర్రని ముఖము కలవాడు, కాంతిమంతుడు, విక్రముడు అయిన హనుమంతుడు దీనుడై నమ్రతతో కుతూహలమున చెట్టు నుండి దిగను. అలా చెట్టు నుండి దిగిన హనుమ సీతా సన్నిధానమున చేరి అంజలి ఘటించి వినయముగా సీతతో మధురముగా పలికెను. పద్మపత్రముల వంటి కనులు కలదాన గుణసాధ్వి చెట్టు కొమ్మను చేతితో పట్టుకొని ఇలా నిలబడి ఉన్న నీవు ఎవరవు? ఎందులకు నిలబడి ఉన్నావు? పడతి పద్మపత్రముల నుండి నీరు పడినట్లు నీ 2 కనుల నుండి కన్నీటి దారులు కారుచున్నవి. కారణమేమి? మంగళప్రద సతి, నీవు గంధర్వ కిన్నెర రాక్షస దేవ యక్ష నాగ మరే జాతి సుందరివమ్మా? నెమ్మదిగా నాకు చెప్పవమ్మా, నేను నిన్ను అడుగుచున్నాను, చెప్పవమ్మా. సుందర పవిత్ర గాత్రి, నీవు రుద్రగణము దానవా లేక మరుద్గణము దానవా? నీవు ఎవరవు? రమణీయమైన కటి ప్రదేశము కలదానా? నీవు నాకు దేవత వలె కనబడుచున్నావు తల్లి. స్వర్గము నుండి భూమి మీద పడిన శ్రేష్టమైన నక్షత్రమువా? ప్రియమునకు దూరమైన రోహిణి నక్షత్రకాంతవా? వినయముగా ప్రశ్నించుచున్నాను, నాకు చెప్పవమ్మా. నల్లని కనుల గలదానా, నీ నాదుడు వశిష్ఠునిపై కోపించి గాని లేక వశిష్ఠ మహామునికి కోపము కలిగించిన గాని ఇలా వచ్చిన అరుంధతివా? నాకు చెప్పుము సాధ్వి. తల్లి సాధ్వి, నీవు ఏడ్చెదవు, అంతలోనే నిట్టూర్చెదవు, నేలను తోకుచున్నావు. చూడగా నీలో రాజలక్షణములే కనబడుచున్నవి. నీవు దేవతా స్త్రీవి కావని తలంచుచున్నాను. పావన సాధ్వి, నీ అవయవ సౌష్ఠవము చూడగా ఉత్తమ చిహ్నములు కనబడుచున్నవి. సాముద్రిక లక్షణములు చూడగా క్షత్రియకాంతలా కనబడుతున్నావు. అమ్మా పలుకుమమ్మ, జనస్థానము నుండి రావణాసురునిచే బలాత్కారముగా తేబడిన రాజవంశపు అవలారత్నము కావు కదా. నీకు శుభము కలుగును, సర్వము నాకు చెప్పవమ్మా.
దైన్యముగా కనిపించుచున్న నీవు నీ అద్భుత సౌందర్యము నీ తపోవేషము చూచుచుండగా నీవు తప్పక రామభూపాలని పట్టమహిషమని తెలియచున్నది. చెట్టు వద్ద నుండి శ్రీ హనుమంతుడు ఆ విధముగా పలుకగా సీతాసాత్వి సంతోషించి కుతూహలముతో హనుమంతునితో సర్వము తెలియజెప్పాను. పావన భూమండలమునకు ప్రసిద్ధుడు, శత్రువులు లేనివాడు, తేజస్సాలి, కీర్తివంతుడు, విద్యాకోవిదుడు అయిన పంక్తిరథ ప్రభు కోడలిని సాధ్విగా నారీమణిగా లోక ప్రసిద్ధి పొందిన దానను. నేను బుద్ధిమంతుడకు విదేహదేశ రాజు జనకుని ప్రియ పుత్రికను, పేరు సీత, గుణశేఖరుడు శ్రీ రఘురామమూర్తికి ప్రియ భార్యను అగుదును. వానరశ్రేష్ఠుడా, నిజము చెప్పాలంటే నేను రామచంద్రుని గృహమున 12 సంవత్సరములు సర్వసుఖములతో భోగభాగ్యములతో సంతోషముతో హాయిగా జీవితము గడిపినాను. తరువాత 13వ సంవత్సరమున మంత్రులతో గురువులతో పెద్దలతో ఆలోచించి పంక్తిరథ ప్రభువు ప్రీతితో ఇక్ష్వాక వంశోద్ధారకుడు రామచంద్రునకు సామ్రాజ్య పట్టాభిషేకము చేయబోనెను. అలా శ్రీరామునికి పట్టాభిషేకం చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయుచుండగా ప్రభువు దశరథునితో ధర్మపత్ని కైక తన మనసులోని మాటను చెప్పినది. ప్రభుచంద్రమా దశరథ, నీవు ఇలా రామునకు పట్టుబట్టి పట్టాభిషేకం చేసినచో ఇక నేను అన్నపానీయములు ముట్టను. నా జీవిత మహాభాగ్యమునకు అంతము ఇదే అగును. రాజోత్తమ, సత్యవాక్ పరిపాలక దశరథ, నీవు నాకు ఆనాడు ఇచ్చిన మాట ప్రకారము ధర్మవర్తివై శ్రీరాముని అడవులకు పంపుము. ఇంకొక మాట లేకుండా ఈ కైక ఈ కోరికను తీర్చుము. అలా అక్రమమైన బాధాకరమైన క్రూర ఘోర అప్రియమైన పలుకులు కైక పలకగా వినిన దశరథుడు తన ఇచ్చిన వరములను తలుచుకొని వెంటనే మూర్ఛిల్లాడు. ధర్మమూర్తి సత్యపాలకుడు అయిన దశరథుడు తాను రామునకు ఇచ్చిన రాజ్యమును తిరిగి ఇమ్మనచు బుద్ధిమంతుడు రాముని యాచించాను. తండ్రి పంక్తిరథ ప్రభువు పుత్రుడు రామునకు ఇచ్చిన రాజ్యమును అడుగగానే తన చేతికి తనకిచ్చిన రాజ్యమును రఘురాముడు సంతోషముతో తండ్రికి తిరిగి ఇచ్చాను. రామచంద్రుడు సత్యపరాక్రమవంతుడు, ఇతరులకు ఎంతసేపు దానములు చేయును కానీ ఎవరి దగ్గర తీసుకొనని వదాన్యుడు. తన జీవితములో ఆపదలలో కూడా ఎన్నడూ అసత్యమాటడు. యశస్వి రాముడు విలువైన వస్త్రములను వదిలిపెట్టి నారబట్టలను ధరించి రాజ్యమును వదిలిపెట్టి నన్ను తల్లి కౌసల్యకు ప్రేమతో ధర్మముగా ఒప్పగించాను. రాముడు లేకుండా స్వర్గమునైనా వసించుటకు నాకు ఇష్టము కాదు. కావున నేను వనవాసము వెళ్ళేటప్పుడు నిశ్చయించుకొని రామునితో ముందుగా ప్రయాణము చేసినాను. తరువాత భాగ్యశాలి నా స్నేహపాత్రుడు మాన్యుడు లక్ష్మణుడు అన్నగారి అందరి భక్తితో తాను కూడా నారచీరలను ధరించి ప్రయాణమైనాడు. కపివర ఆ రీతిగా మేము మూగురము రాజాజ్ఞ పాటించుచు నియమములు ఆచరించుచు పూర్వము ఎప్పుడూ చూడని ఘోర క్రూర భయంకర ప్రదేశములకు వచ్చినాము. నా భర్త రాముడు తేజస్వి పరాక్రమవంతుడు. అలా దండకారణ్యమున మేము ఉండగా దుర్మార్గుడు రావణుడు రామభార్యనైన నన్ను అపహరించి ఇక్కడకు తెచ్చినాడు. ధూర్త రావణుడు నాకు భూమిపై 2 నెలల జీవితమును అనుగ్రహించినాడు. తరువాత నేను ప్రాణములు విడిచెదను. ఇది సత్యము. 33వ సర్గము సమాప్తము. 34వ సర్గము ప్రారంభము. వానర ప్రముఖుడు హనుమ ఎంతో దుఃఖముతో కలగంటి సీత పలికిన మాటలను ఆలకించి ఆమెను ఓదార్చుచూ సానుకూలముగా ఇట్లు పలికెను. సీతాసాధ్వి విదేహరాకుమారి, నేను రఘురాముడు పంపగా నీ దగ్గరకు వచ్చినాను. నన్ను తలుచుకొనుచు రాముడు క్షేమముగా నిన్ను తలుచుకొనుచు రాముడు క్షేమముగా అన్నాడు. నీ క్షేమమునే రాముడు కోరుకొనుచున్నాడు. అమ్మా దశరథ కుమారుడు రాముడు వేదవేత్తల యందు గొప్పవాడు, వేదములను తెలిసినవాడు, బ్రహ్మాస్త్రము కలిగి ఉన్నవాడు. అట్టి రాముడే నన్ను నీ క్షేమము తెలుసుకొని రమ్మని పంపినాడు. స్త్రీ భూషామణి నీ భర్తకు ఇష్టుడైన సోదరుడు లక్ష్మణుడు మిగిలిన శోకముతో కృంగిపోవచ్చున్నాడు. అతడు శిరస్సు వంచి ఎంతో భక్తితో నీకు పాదాభివందనము చేసినాడమ్మా. సీతాసతికి రామలక్ష్మణులు కుశలముగానున్నారన్న క్షేమవార్త సమాచారమును చెప్పగానే ఆమెకు సంతోషముతో గొగ్గిరిపాటు కలిగను. లోకములో మానవుడు జీవించి ఉన్నచో 100 సంవత్సరములకైనను సంతోషము పొందునను ఆర్యోక్తిని సత్యమని తలచి ఇచ్చట ఈ విధముగా రాముని తలుచుకొనుచూ ఉన్నాను. ఆ తరువాత
ఆ వచ్చిన వాయుపుత్రునిపై సీతకు సదభిప్రాయము కలిగి వారిద్దరూ పరస్పరము ఒకరినొకరు మాట్లాడుకున్నట్టుచుండెను. వానర సేనాపతి హనుమంతుడు మిక్కిలి శోకముచే దీనముగానున్న సీత మాటలను విని తాను ఆమె దగ్గరగా జరిగను. ఆ విధముగా దగ్గరగా వచ్చుతున్న హనుమంతుని చూచి వచ్చినవాడు రావణుడేమో అని భ్రమించి జానకి అనుమానించాను. అయ్యో చీచి, నేనే వీనికి విషయమంతా చెప్పి ఎంతో పొరపాటు చేసినాను. రావణుడే ఈ కోతి రూపము దాల్చి వచ్చినాడు. మనస్సులో విశ్వాసము చెడిపోయి దోషము లేని జానకి అశోక వృక్షపు కొమ్మను విడిచిపెట్టి శోకముతో దుర్బలై నేలపై కూర్చుండిపోయాను. దుఃఖముతో భయముతో కృంగిపోయిన జానకి దుస్థితిని హనుమ చూచి వెంటనే ఆమెకు మొక్కాను. కానీ జానకి మాత్రము హనుమను తప్పుగా భావించి చూడకుండాను. చంద్రబింబము వంటి ముఖము గల జానకి హనుమ ప్రణమిల్లుడు చూచి మెల్లిగా నిట్టూర్చి భయముతో ఏమి చేయవలయనో తెలియక మధుర స్వరముతో మెల్లగా హనుమతో మాట్లాడాను. నీచుడా, మాయారూపములో వచ్చిన రావణుడివే అయినచో నీవు నాకు సంతాపమును కలుగజేయుచున్నవాడవు కదా. ఈ విధముగా మాటిమాటికి నన్ను బాధించడం తగునా? సందేహము లేదు. జనస్థానమున నిజరూపము విడిచి సన్యాస రూపములో వచ్చిన రావణుడివే నీవు. మూర్ఖుడా, ద్రోహి, రాక్షసాధముడా, నీ మాయలు ఈ సీతపై సాగవు, పొమ్ము. ఓరి నిశాచర, మదమెక్కిన గుణహీన రావణ, రూపములు మార్చడు ధూర్తుడా, నేను ఇలా ఉపవాసము నుండి కృషించి ఉండగా దీనురాలనే నన్ను బాధపెట్టుట యుక్తము కాదు. లేదా నేను ఇలా శంకించడం నిజము కాకపోవచ్చును. నీవు నా దగ్గరకు రాగానే నేను నా మదిలో ఎంతో సంతోషమును పొందినాను. ఓ కవివర్య, గుణశేఖరుడు రాముని దూతవే అయినచో నీకు శుభమగుగాక. రాముని విషయము వినుట నాకు మిక్కిలి ఇష్టము కావున పూర్తిగా వినిపించము. వనరా, నా ప్రియుడు రాముని గుణగణములను చెప్పుము. తండ్రి, నీవు ఎలాగైనా ప్రవాహ వేగము నది ఒడ్డును హరించినట్లు నా మనస్సును హరించివేసినావు. రావణునిచే హరించబడిన రాక్షస కాంతల మధ్య చాలా కాలముగానున్నాను. ఇప్పుడు రాముని సంతోషకరమైన దూత నిన్ను కపివరుని చూచుచున్నాను. నా కళ ఎంత సౌఖ్యమిచ్చినదో కదా. నాకు కళలో వానరుడు కాకుండా నా వీరుడు రాముడు కనబడి ఉన్నచో నేను ఎంతో బ్రతికి ఉందును. కానీ కళ కూడా నన్ను ఇలా మాయ చేసింది కదా. ఇది కళ కాదు. కళలో వానరుని చూచిన అభ్యుదయము కలుగదు. కానీ నాకు అభ్యుదయములే జరుగుతున్నవి. మోహము వలన ఇలాగా అయ్యానా? వాత ప్రకోపమా, ఉన్మాదమా, సంతోషము ఎట్లు కలుగును? విన్నదంతయు వృధాయేనా, ఎండమావులేనా? ఇది మోహముతో కూడిన ఉన్మాదము కాదు. నా దేహము నా వశములోనే ఉన్నది. నేను సంతోషముతో వనరోత్తముని చూచుతున్నాను. సీతాసాధ్వి అన్ని విధములా ఆలోచన చేసి తర్కించుకుని శ్రీ రామదూత హనుమను చూచి సందేహించి ఇదంతా రావణమాయగా తలచను. జనకని పుత్రిక అయిన సీత ఆ విధముగా నిర్ణయించుకుని వానరోత్తముడు హనుమతో మాట్లాడకుండా సమాధానము ఇయ్యకుండాను. వాయుపుత్రుడు హనుమ సీత ఆలోచనలను అనుమానమును గ్రహించి ఆమె చెవులకు ఇంకొక సంతోషము కలిగించే మాటలను పలికను. శ్రీరాముడు సూర్య తేజస్సు కలవాడు, చంద్రుని వలె లోకములకు సుఖములను ఇచ్చేవాడు, కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడు, పూజ్య రాజు, విష్ణువు వలె విక్రముడు, కీర్తివంతుడు. రాముడు ఎప్పుడు సత్యమునే పలుకువాడు, బృహస్పతి వలె బుద్ధిమంతుడు, రూపవంతుడు, భాగ్యశాలి, మన్మధుని వంటి శోభ కలవాడు. అవసరమైనప్పుడు రాముడికి కోపం చూపించును, శిక్షించవలసి వచ్చినప్పుడు దుర్మార్గులను సంహరించును. మహారథులలో శ్రేష్ఠుడు. రాముని భుజముల నీడలో లోకములు సంతోషముగా బ్రతుకుచున్నవి. క్రూరుడు రావణుడు మాయామృగమును చూపించి రామును దూరముగా పంపివేసి పర్ణశాలలో ఎవరు లేని సమయాన్ని నిన్ను అపహరించినాడు. దానికి రావణునకు కఠినమైన శిక్ష ప్రాప్తించను. రాముడు లోకములో మహాపరాక్రమవంతుడే అలరారుచున్నాడు. ఆ రఘురాముడు అతి త్వరలో ఇచ్చటకు రానున్నాడు. దశరథ కుమారుడు కోపించిన వాడే బాణాగ్నిని కురిపించును. సూర్యుడైన రాఘవుడు రావణుని చంపనున్నాడు. నీ వియోగముతో నా రామచంద్రుడు తపన నొందుచున్నాడు. నా రామచంద్రుడే నన్ను నీ క్షేమము తెలుసుకుని రమ్మని నీ వద్దకు దూతగా పంపినాడు. సాధ్వి సీతాజనని మహాతేజస్వి మహాభుజుడు సుమిత్రకు సంతోషము కలుగజేయు లక్ష్మణుడు నీకు ముందుగా నమస్కరించి క్షేమం అడుగుచున్నాడు. దేవి జానకి, రాముని మిత్రుడు వానరవీరుడు సుగ్రీవుడు కూడా భక్తిభావముతో నీ క్షేమమును కోరుచున్నాడమ్మా.
పావని శ్రీరాముడు నిన్ను నిత్యము స్మరించుచున్నాడమ్మా. పూజ్యుల సుగ్రీవుడు లక్ష్మణుడు కూడా నిన్ను స్మరించుకొని బాధపడుచుందురు. దేవుని దయ వలన నీవు ఈ రాక్షసుల మధ్య బతికే ఉన్నావు. అమ్మా జానకి, త్వరలోనే నీవు రామచంద్ర ప్రభువును చూచెదవు. సౌమిత్రుని కోట్ల కొలది వానరులతో వెలుగొందుచున్న తేజస్వి సుగ్రీవుని కూడా చూచెదవు. సీతా తల్లి, నేను సుగ్రీవుని మంత్రిని అయిన వానరుడను, రామప్రభువు భక్తుడను, హనుమ అను పేరు వాడను. నీ క్షేమము తెలుసుకొనుటకు సముద్రము దాటి లంకాపురంలో ప్రవేశించినాను. సీత, నేను నా పరాక్రమమును చూపించుచు దుర్మార్గుడు పాపి రావణాసురుని నెత్తిపై పాదముంచి నిన్ను చూచుటకు వచ్చినాను. జానకి తల్లి, నా మాటలను ఆలకించుము. నేను లంకను ప్రవేశించిన రామబంటు హనుమను. దయచేసి ఈ నిజము గ్రహించుము. నేను ఎంత మాత్రమో లంకాధిపతి రావణుని కాదు, నమ్ముము. 34వ సర్గము సమాప్తము. స్వస్తి. శ్రీ రామార్పణమస్తు.